సో ఫస్ట్ పాయింట్ ఫీమేల్ ఫర్టిలిటీ స్కోర్లో ఫస్ట్ నిలబడేది ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఫర్టిలిటీ అనేది తగ్గుతూ ఉంటుంది. ఏజ్ ఎక్కువ అవుతున్న కొద్దీ ఫాలికల్స్ తగ్గుతుంది, ఏఎంహెచ్ తగ్గుతుంది అండ్ ఓవరీస్ అనేది ఏజ్ అవుతూ ఉంటుంది. సో ఇండైరెక్ట్గా క్వాలిటీ ఆఫ్ ది ఎగ్ కూడా తగ్గుతూ ఉంటుంది. సో ఏజ్ అనేది ఫస్ట్ ఫార్మోస్ట్ ఫ్యాక్టర్. రెండో ఫ్యాక్టర్ అనేది ఏఎంహెచ్. సో బ్లడ్ టెస్ట్ చేసి ఏఎంహెచ్ అనేది యాంటీ ములేరియన్ హార్మోన్. ఇవి ఏంటిదంటే ఓవరీలో ఉన్న ఫాలికల్స్ చిన్న చిన్న బుడగల్లాగా ఏది కనిపిస్తుందో ఆ ఫాలికల్స్ నుంచి వస్తూ ఉంటుంది ఈ హార్మోన్. సో ఈ హార్మోన్ బాడీలో తగ్గుతుంది అంటే ఫాలికల్స్ ఇండైరెక్ట్గా తగ్గినట్టు. సో ఏఎంహెచ్ తక్కువ అయింది అనుకోండి, దట్ మీన్స్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం కొంచెం ఎక్కువ అవుతున్నట్టు, ఫర్టిలిటీ అనేది తగ్గుతున్నట్టు. మూడోది ఏఎఫ్సి. సో స్కాన్ చేసినప్పుడు ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ అనేది చెప్తాము. సో స్కాన్ చేసేటప్పుడు 2 అండాశయాల్లో ఆ బుడగలు అనేది ఎన్ని ఉన్నాయి, పెరగగలే బుడగల సంఖ్య ఎంత ఉంది అనేది చూస్తూ ఉంటాము. సో 8 to 10 నార్మల్ తీసుకుంటే దానికన్నా ఇంకా తగ్గింది అనుకోండి, దాట్ మీన్స్ ఫర్టిలిటీ ఎఫెక్ట్ అవుతుంది, ఫర్టిలిటీ స్కోర్ కొంచెం తగ్గినట్టు. అండ్ ప్రీవియస్గా మీకు ఏమైనా ట్యూబల్ టెస్ట్ అయ్యింది, ట్యూబ్స్ మంచిగా ఉందా లేదా, బ్లాకేజ్ ఉందా లేదా అనేది మీకు ప్రీవియస్గా తెలిసి ఉంటుంది అనుకోండి. సో ట్యూబ్స్ బ్లాక్ అయి ఉంది అంటే న్యాచురల్లీ ఫర్టిలిటీ స్కోర్ అనేది మీకు తగ్గుతూ ఉంటుంది. సో ఈ ఫ్యాక్టర్స్ అనేది ఫర్టిలిటీ కోసం ఇంపార్టెంట్. అదర్ దెన్ దాట్ మీకు ఆల్రెడీ తెలిసిన ఫ్యాక్టర్స్, ఎండోమెట్రియోసిస్ ఉన్నట్టు ఏమైనా గుర్తించారు, లేకపోతే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ అనేది గుర్తించారు, గర్భసంచిలో ఏమైనా ప్రాబ్లమ్స్ అనేది గుర్తించారు. సో ఈ ప్రాబ్లమ్స్ మీకు ప్రయర్గా తెలుసు లేదా స్కాన్లో తెలిసింది అనుకోండి. సో న్యాచురలీ వెన్ ఎవర్ అ ప్రాబ్లమ్ ఇస్ డిటెక్టెడ్, ప్రాబ్లం ఏదైతే ఉందో అది డిటెక్ట్ అయ్యింది అంటే ఫర్టిలిటీ స్కోర్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో అవుట్ ఆఫ్ 10 అనేది ఒకవేళ ఈ ఫ్యాక్టర్స్ అన్నీ మనం రాస్తూ ఉన్నాం అనుకోండి, అవుట్ ఆఫ్ 10 ఏదేది మనకు నెగటివ్ అవుతూ ఉంటుందో ఫర్టిలిటీ మీకు అంతంత తగ్గుతున్నట్టు. సో ఫీమేల్ ఫర్టిలిటీ స్కోర్ అనేది ఒక అవుట్ ఆఫ్ 10, అవుట్ ఆఫ్ 100 అనేసి ఒక స్కోర్ కాదు, బట్ ఇంచుమించు ఈ ఫ్యాక్టర్స్ ఉంటే ఫర్టిలిటీ అనేది తగ్గొచ్చు, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఎక్కువ అవ్వచ్చు అనేది తెలుసుకోవడానికి.